ఏపీలో సంక్షేమ పథకాలు ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమలుకు విశేష సేవలు అందిస్తున్న వాలంటీర్లను ప్రభుత్వం ఇవాళ సత్కరించనుంది. వారికి నగదు పురస్కారాలను అందించనుంది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని వారిని సత్కరించనున్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఉత్తమ సేవలు అందించిన 5గురికి సేవ వజ్ర అవార్డులను అందించనుంది. వీటి కింద గత 3 ఏళ్లుగా 30,000 చొప్పున ప్రభుత్వం నగదు బహుమతి అందజేస్తుండగా ప్రస్తుతం ఆ మొత్తాన్ని 45,000 చేసింది. అలాగే మండలాలు, మున్సిపాలిటీల స్థాయిలో ఉత్తమ సేవలు అందించిన ప్రతి 5గురు వాలంటీర్లకు సేవారత్న అవార్డులను అందించనుంది. వీటి కింద గత 3 ఏళ్లు 20,000 చొప్పున నగదు బహుమతి అందజేయగా ఇప్పుడు ఆ మొత్తాన్ని 30,000కు పెంచింది. కనీసం ఏడాది కాలంగా పనిచేస్తూ ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పనిచేసిన మిగిలిన వాలంటీర్లందరికీ సేవామిత్ర అవార్డులు అందించనుంది. ఈ అవార్డు కింద 15,000 రూపాయలను నగదు బహుమతిగా ప్రభుత్వం అందించనుంది. ఈ మొత్తాన్ని తాజా పురస్కారాల ప్రధానోత్సవంలో వాలంటీర్లకు అందించనుంది. ప్రతి లబ్ధిదారింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడంతో పాటు రేషన్ డెలివరీ, ఆరోగ్యశ్రీ కార్డు, ఇళ్ల పట్టాలతో సహా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను, అమలు తేదీలను లబ్ధిదారులకు వాలంటీర్లు వివరిస్తున్నారు. లబ్ధిదారులతో ఆయా పథకాలకు దరఖాస్తులు చేయిస్తున్నారు. అలాగే కోవిడ్, వరదలు, విపత్తులు, ప్రమాదాల సమయంలో వాలంటీర్లు వివిధ సహాయ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఇలా విశేష సేవలు అందిస్తున్న వాలంటీర్లకు నగదు పురస్కారాలు అందించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సత్కరించనున్నారు. తర్వాత ఈ నెల 22 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాసనసభ నియోజకవర్గాల పరిధిలో స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వాలంటీర్లకు నగదు పురస్కారాలు అందించనున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.